ముందే కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. ఆ ఆస్తులకు వారసులు కూడా ఉన్నారు. కానీ అవి తమ సొంతమని చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళది. మరి ఆ ఆస్తుల భవిష్యత్ ఏమిటి? వందల కోట్ల ఆస్తులను ప్రభుత్వం ఇప్పుడు ఏం చెయ్యబోతోంది? 2016 ఆగస్టు 8 అప్పటిదాకా బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులకు మాత్రమే తెలిసిన పేరు రాష్ట్రమంతా ఒక్కసారిగా వినిపించింది. కారణం, పోలీసుల ఎన్కౌంటర్లో కరడు కట్టిన గ్యాంగ్స్టర్ నయీం హతమవ్వడం. ఈ ఒక్క ఘటనతో సంచలన నిజాలన్నీ బయటకొచ్చాయి. నయీం మృతితో తర్వాత అతడి చీకటి సామ్రాజ్యపు కోటలన్నీ బద్దలయ్యాయి. ఎన్నో దందాలు, మరెన్నో దారుణాలు, వేల మందిని బెదిరించి వందల కోట్లు వెనకేశాడు. ఎన్కౌంటర్ తర్వాత ఆ బాధితులంతా పోలీసుల దగ్గర క్యూ కట్టారు. వాటిని విచారించేందుకు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. విచారణలో దాదాపు 250 కేసులు నమోదయ్యాయి. ఇందులో 27 హత్య కేసులతో పాటు అనేక నేరాలకు పాల్పడినట్టుగా నిర్ధారించారు. అయితే ఇప్పటికీ ఆ కేసులు పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు. పలువురు రాజకీయ నేతలు, వ్యాపారులకు నయీం బినామీగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వారి లావాదేవీలకు అండగా ఉండి డబ్బు తరలింపుకు పాల్పడినట్టుగా తేల్చారు. నయీంతో పాటు అతడి భార్య, పిల్లలు, బావమరిది బినామీల పేరుతోటి పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించారు. దీంతో 2022 మార్చిలో నయీం ఆస్తులపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. అప్పటి ఐటీ అధికారులు సిట్ సమాచారంతో ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. సుమారు 35 చోట్ల నయీం ఆస్తులను గుర్తించారు అధికారులు. ఆ ఆస్తులకు సంబంధించి అతడి కుటుంబ సభ్యులు సమన్లు పంపించారు. అయితే ఆ సమన్లకు కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. మరోవైపు కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేయలేదు. దీంతో నయీం ఆస్తుల్ని జప్తు చేసేందుకు చర్యలు మొదలుపెట్టింది ఈడీ. ఈ ఆస్తులన్నీ నయీం అక్రమంగా, బలవంతంగా తన కుటుంబ సభ్యుల పేర్ల రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా ఈడీ గుర్తించింది. దీంతో వాటిని నిబంధనల ప్రకారం జప్తు చేయాలని డిసైడ్ అయ్యింది. బినామీ యాక్ట్ కింద హసీనా బేగం పేరు చేర్చి ఆస్తులను జప్తు చేయబోతోంది ఈడీ. నయీముద్దీన్ అలియాస్ నయీం ఆగడాలకు కొంతమంది ప్రాణాలను కోల్పోతే అనేక మంది తమ ఆస్తులను కోల్పోయారు. నయీం ఎన్కౌంటర్ తర్వాత అతడి వెనుకున్న సూత్రధారులు, పాత్రధారులు బయటకు వస్తారనుకుంటే అది జరగలేదు. బాధితులకు న్యాయం దక్కలేదు. కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీసులకు కూడా క్లీన్ చిట్ లభించింది. మరోవైపు నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, విలువైన పత్రాలు, డైరీలు ఏమయ్యాయన్నది ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది.